హైదరాబాద్ లో నలుగురు దోపిడీ దొంగలను భవానీనగర్ పోలీసులు, రెయిన్ బజార్, మిర్చౌక్ పోలీసులు, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒక రిసీవర్ కూడా ఉన్నాడు. నిందితుల నుంచి భారీగా 34,66,000 నగదుతో పాటు 5 సెల్ ఫోన్లు, ఒక పదునైన కత్తి, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కార్ డ్రైవర్, ర్యాపిడో డ్రైవర్ వంటి ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. మద్యం సేవించడం, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి తమ స్వల్ప సంపాదన సరిపోకపోవడంతో వీరు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై దోపిడీ, ఆర్మ్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. టూ పర్సన్స్ అంతే. అతను ఇంట్లో నిద్రపోతున్న టైంలో వచ్చి డోర్ కొడితే అతనికి ఆ నిద్రమత్తులో ఉన్న పర్సన్ వచ్చి డోర్ తీయటం. అదే టైంలో 2 పర్సన్స్ ఫోర్స్ఫుల్ గా డోర్స్ నెట్టుకొని ఇంట్లో పోయి రూమ్ లోకి వచ్చేసి డోర్ పెట్టేసి, అంటే వాళ్ళు పెట్టేసి అతన్ని బెదిరిస్తూ కొట్టి తిప్పి ఆ పిడితోని మనం గుద్దడం వలన అతనికి అప్పటికే బ్లీడింగ్ ఇంజురీస్ అయినాయి. దానికి ఇక అతను భయపడి ఆ క్యాష్ ఎక్కడ ఉందో చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ క్యాష్ తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి పోతూ అతని యొక్క సెల్ ఫోను, మోటార్ సైకిల్ వెళ్ళిపోవడం జరిగింది. A1 Syed Irfan alias Syed Irfan Mohinuddin, A2 Mudassar Alahi alias Sheikh Sahel alias Sahel. దీంట్లో A1 అనేవాడు వాడి మీద మన 4 కేసులు ఉన్నాయి. పాత పెంటర్ మా పోలీస్ స్టేషన్ లో 7:15 నిమిషాలకు మా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రావడం జరిగింది.